హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే ఆర్టీసీ కండక్టర్ సుజాత గారు వాళ్ళ మనమడి నామకరణ దినోత్సవం. ఈరోజు ఇది ఎక్కడంటే ఆదిలాబాద్లో కన్యక పరమేశ్వర్ అనే టెంపుల్లో, ఇక్కడ ఫంక్షన్ హాల్ టైప్లో ఉంది. ఇది వీళ్ళ వైష్ణవ సంఘానికి సంబంధించిన టెంపుల్ అంట. అయితే వీళ్ళ ప్రోగ్రామ్ని ఈ టెంపుల్లో చేస్తున్నారు. సో ఈరోజు ఆ బాబు యొక్క నామకరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు కదా. మనం కూడా ఆ వేడుకలో పాల్గొని ఆ సెలబ్రేషన్ మొత్తం ఎలా చేశారో మనం కూడా మన వీడియో ద్వారా ఎంజాయ్ చేద్దాము. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మరి వెళ్దామా? రండి. అయితే మనం ఈ వీడియోలో బారసాల అంటే ఏమిటి, బారసాల రోజు నామకరణం ఎందుకు చేస్తారు అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానితో పాటు నేను ఇక ముందు కూడా ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇక బారసాల గురించి తెలుసుకుందామా? బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ, డోలారోహణ లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారే. అది వాడుకలోకి వచ్చేసరికి బారసాల అయ్యింది. దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. ఆ రోజున బంధువులు, ఇరుగు పొరుగు వారు వచ్చి పసిబిడ్డను ఆశీర్వదించి తాంబూలం పుచ్చుకొని వెళ్తారు. ఇది భారతదేశంలోని హిందువులు నవజాత శిశువుకు పేరు పెట్టే సంప్రదాయ వేడుక. అసలైతే భారత వర్షం అనాలి. ఇప్పటి ఇరాన్ ప్రాంతం, ఈస్ట్ కస్పిన్ ప్రాంతాల నుండి ఇండోనేషియా, ఫిజీ ద్వీపాల వరకు భారత వర్షంగా పిలువబడేది. ఈ రోజు మాతా శిశువులకు నూతన వస్త్రాలతో అలంకరించి ముత్తైదువులకు పసుపు, పారాని, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి తల్లి బిడ్డలు ఆశీర్వాదం తీసుకుంటారు. పురోహితుడు తల్లికి, తండ్రికి, నవజాత శిశువులకు వేద మంత్రాలతో ఆశీర్వాదం చేస్తాడు. బియ్యం ఒక పళ్ళెంలో పేర్చి బియ్యం మీద శిశువుకు పెట్టాల్సిన పేరును 3 సార్లు బంగారు లేదా వెండి లేదా రాగి పుల్లతో రాస్తాడు. తర్వాత శిశువు తల్లి నూతిలో చేదవేసి నీరు 3 సార్లు తోడుతుంది. ఇది నీరును దైవంగా భావించి పూజించడం. ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికి లభించే ఆహారానికి నీరే ఆధారం. నీరు లేనిది ఏ ప్రాణి బ్రతకలేదు. తర్వాత బిడ్డను తొట్లే అనగా ఊయలలో పడుకోబెట్టి కనీసం 5 లాలిపాటలు ఆలాపిస్తారు. తర్వాత శిశువుకు చెవిలో నామకరణం చేసిన పేర్లతో పిలుస్తారు. బంధుమిత్రులను ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తారు. రామాయణ కాలం నుండి కూడా ఈ 21వ రోజు నాడు నవజాత శిశువులకు పేరు పెట్టడం అనే ఆచారం ఉన్నది. సనాతన ధర్మం అనగా హిందూ ధర్మంలో షోడశ సంస్కారాలలో బారసాల ఒకటి. శిశువుకు 1 నక్షత్రనామం, 2 మాసనామం, 3 వ్యవహార నామం అని 3 పేర్లు పెడతారు. యూదులు ఈ వేడుకను జావేద్ హబాత్ లేదా బ్రిట్ మిలా పేరిట జరుపుకుంటారు. యునైటెడ్ కింగ్డమ్లో శిశు బాప్టిజం వేడుక బారసాలను పోలి ఉంటుంది. పురాతన గ్రీస్, పర్షియాలలో కూడా దీనిని జరుపుకుంటారు. బారసాల సాధారణంగా పిల్లలు పుట్టిన 11వ రోజు, 16వ రోజు, 21వ రోజు, 3వ నెల లేదా 29వ నెలలో జరుపుకుంటారు. ఈ వేడుకకు బ్రాహ్మణులు పవిత్రమైన ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దీనిని ఆలయంలో లేదా ఇంట్లో నిర్వహిస్తారు. ఈ వేడుక ముందు కొన్ని పూజలు చేయడానికి ఇంటిని బాగా శుభ్రం చేస్తారు. ఈ రోజు శిశువుకు స్నానం చేయించి దుస్తులు ధరించి
ఊయలలో ఉంచుతారు. మొదట విఘ్నేశ్వర పూజ చేస్తారు. తర్వాత పుణ్యహ వచనం చేస్తారు. తర్వాత కటి సూత్రధారణ అంటే మొలత్రాడు వేస్తారు. పేరును కొందరు జన్మ నక్షత్రం ప్రకారం పెడతారు. మరికొందరు వారికి ఇష్టమైన పేరును పెడతారు. సాంప్రదాయ పాటలు పాడడానికి మహిళలు ఊయల చుట్టూ గుమిగూడుతారు. ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు. బిడ్డను కుటుంబం, సమాజంలోని పెద్దలు ఆశీర్వదిస్తారు. తండ్రి శిశువు పేరును శిశువు చెవిలో 3 సార్లు గుసగుసలాడుతూ చెబుతాడు. నేలపై లేదా పళ్ళెంలో పరిచిన బియ్యం మీద కూడా ఈ పేరు వ్రాస్తారు. ఆ శిశువు యొక్క మామయ్య ఆవు పాలు లేదా తేనె మిశ్రమంలో ముంచిన బంగారు ఉంగరాన్ని తీసుకొని శిశువు నాలుకపై ఉంచుతాడు. అప్పుడు పెద్దలు పిల్లలకి మంచి పేరు సంపాదించాలని, గొప్ప వ్యక్తి కావాలని, ఉజ్వల భవిష్యత్తును పొందాలని దీవిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి తల్లిదండ్రులు అల్లుడికి, కూతురికి, పుట్టిన బాబుకో లేక పాపకో బట్టలు పెట్టాలి. మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి పండు, తాంబూలం పెట్టదలుచుకుంటే చుట్టాలకు భోజనం పెట్టవచ్చు. ఇదే రోజున శిశువును ఉయ్యాల్లో వేయడము, తల్లితో బావిలో చేద వేయించడము అనే కార్యక్రమాలు చేస్తారు. బావిలో చేద వేయడం అంటే అంతవరకు ఆ శిశువు యొక్క తల్లి పనులేమీ చేయదు కనుక ఆ రోజున బావిలో చేద వేయించి ఆమె అన్ని పనులు చేయవచ్చు అని చెప్పడం కోసం అన్నమాట. అయితే కొందరికి ఇంకొక డౌట్ ఉంటుంది. గ్రహణం సమయంన అంటే గ్రహణం ఏర్పడిన రోజున బారసాల చేయవచ్చునా అంటే చేయవచ్చును. అయితే గ్రహణ శూలం సమయమును లెక్కించి 12 గంటల ముందు 12 గంటల తర్వాత సమయమును ఎంచుకొనవలెను. అంటే గ్రహణం ఏర్పడడానికి 12 గంటల ముందు లేదా గ్రహణం ఏర్పడిన తర్వాత 12 గంటల తర్వాత ఈ బారసాల కార్యక్రమం నిర్వహించుకొనవచ్చును. ఇక నామకరణం. నామకరణం హిందూ ఆచారాల ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం, నక్షత్రంలో జన్మించిన పాదం ప్రకారం ఈ క్రింది అక్షరాలతో ప్రారంభమైన పేర్లను పెడతారు. అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి చు, చే, చో, లా అనే అక్షరాలతో పేరును పెడతారు. ఇక భరణి నక్షత్రంలో పుట్టిన వారికి లి, లు, లే, లో అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ కృత్తిక నక్షత్రంలో పుట్టిన వారికి ఆ, ఈ, ఊ, ఏ అనే అక్షరాలతో పేరుని పెడతారు. నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి ఓ, వా, వి, ఊ అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి వే, ఓ, కా, కి అనే అక్షరాలను పేరును పెడతారు. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి కు, ఖం, జ్ఞ, చ అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారికి కే, కో, హా, హి అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి హు, హే, హో, డా అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి డి, డు, డే, డో అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ మఖ అనే నక్షత్రంలో పుట్టిన వారికి మా, మీ, ము, మే అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ పుబ్బ అనే నక్షత్రంలో పుట్టిన వారికి మో, టా, టీ, టు అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ ఉత్తర నక్షత్రంలో పుట్టిన వారికి టే, టో, పా, పి అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ హస్త నక్షత్రంలో పుట్టిన వారికి పు, ష, నా, ఠ అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ చిత్తా నక్షత్రంలో పుట్టిన వారికి పే, పో, రా, రి అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి రు, రే, రో, త అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి తి, తు, తే, తో అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి నో, నీ, ను, నే అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్
జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి నో, యా, ఈ, యు అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ మూల నక్షత్రంలో పుట్టిన వారికి ఏ, యో, బా, బి అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి బు, ధ, భ, ధ అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారికి బే, బో, జా, జీ అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ శ్రవణం నక్షత్రంలో పుట్టిన వారికి జూ, జే, జో, ఖ అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి గా, గీ, గు, గే అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ శతభిషం నక్షత్రంలో పుట్టిన వారికి గో, సా, సి, సు అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారికి సే, సో, దా, ది అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారికి దు, షం, ఝు, థ అనే అక్షరాలతో పేరును పెడతారు. నెక్స్ట్ రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి దే, దో, చా, చి అనే అక్షరాలతో పేరును పెడతారు. ఇదండి బారసాల యొక్క చరిత్ర. సుజాత కండక్టర్ గారి మనవడు అయిన హద్విక్ నామకరణ దినోత్సవం సందర్భంగా అసలు బారసాల ఎందుకు జరుపుకుంటారు, బారసాల వెనుక ఉన్న చరిత్ర ఏంటి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇక ముందు మన ఏజీ క్రియేషన్స్ నుంచి ఎలాంటి వీడియోలు కావాలని కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అసలు ఎలాంటి వీడియోలు కావాలో నేను తెలుసుకొని ఇక ముందు నేను అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, ఇక ఉంటా మరి, బాయ్.